నా పేరు పిల్లప్పారావు. నేను విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నాను. 8వ వార్డు నుండి. అలాగే ఇప్పటికి నాకు తెలిసి 72 నుండి ఎలక్షన్‌లో నేను పాల్గొంటున్నాను. ఇప్పుడు 52 సంవత్సరాల దగ్గరయింది. ఇలాంటి ఎలక్షన్ ఇన్ని రోజులు క్యాన్వాసింగ్ అంటే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అంటే మనకి ఎన్నికలు కూడా వచ్చి ప్రస్తుతానికి ఇప్పుడు 50 రోజులు మా ఎలక్షన్. అలాగే ఇంకొన్ని ఎలక్షన్లు ఉన్నాయి. ఇంకో నెల రోజులు ఉంది అది. అలాగా ఇంతవరకు అలాగే ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు ప్రచారాలంటే ఎలాగంటే ప్రతిరోజు ఒక్కొక్క బూత్ తిరుగుతూ ఒక బూత్ అంతా తిరుగుతున్నాం. మళ్ళీ ఒక రోజు మరుసటి రోజు నాడు ఇంకో బూత్. అలాగే మా వార్డులోని 38వ వార్డులోని ప్రతి బూత్‌కి వెళ్ళి ఒక రోజుకో బూత్ వెళ్తున్నాం. మా 38వ వార్డులోని 14 బూతులు ఉన్నాయి. 14 బూతులు 17 బూతులు మొత్తం 17 బూతులు 17 బూతులు కూడా అలాగా రోజుకో బూత్ తిరుగుతున్నాం. ఆల్రెడీ ఇప్పుడు మేము 6 డేస్ నుండి తిరుగుతున్నాం. ఒక 6 బూతులు అయ్యాయి. ఇంకా 8 బూతులు ఉన్నాయి. మొత్తం అన్నీ అలా తిరుగుతూ ప్రచారం చేస్తూ నిజంగా జగన్మోహన్ ఏ ఇంటికి వెళ్ళినా ప్రచారం అడుగుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి ఎంతో చేస్తున్నాడు బాబు, మేము జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్నో పథకాలు పెట్టారు. అమ్మఒడని పెట్టారు. ఆరోగ్యశ్రీకి 25 లక్షల రూపాయలంటే మా ఇంట్లో ఒక వ్యక్తి చెప్పారు. అక్కడ ఇంటికి వెళ్తే నేను ఇదిగో ఆపరేషన్ చేసుకున్నాను ఆరోగ్యశ్రీ వల్ల, నాకు ఎంతో డబ్బు ఖర్చు అయింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ఖర్చులకి డబ్బులు ఇచ్చి, అలాగే ట్యాబ్లెట్లు ఇవన్నీ ఎవరు ఇంతవరకు 75 సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు ఎవరూ చేయలేని పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని ఎంతో సంతోషంగా ప్రజలు చెప్తున్నారు. అలాగే నా పిల్లలు ఉన్నవారు, నా పిల్లల్ని చదివించుకోవాలంటే నేను నాకు మా ఏరియా ఏది తెలుసండి, 38 వాడు చాలా పేద వార్డు కూడా అంతా పేదవాళ్లే. 18,000 ఓట్లు ఉంటాయి. అందరూ ఎవ్వరికి ఏమి లేదు. పాత 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 ఏరియా మాదంతా. ఓల్డ్ టౌన్ అంటారంటే అప్పుడు అలా టౌన్ మాది. అలాంటి ఏరియా మాది. అంతా చిన్న గుడిసెలు, 200 సంవత్సరాల ఇల్లులు ఉన్నాయి. అలాంటి ఇల్లులు మాది. మా ఏరియా అంతా పాత ఇల్లులు ఉన్న ఏరియా. అలాంటి ఏరియాలోని అంతా పేదవాళ్లే. కనీసం మొత్తం 18,000 మంది ఉన్నా సరే 18,000 పేదవాళ్లే. అలాంటి ఏరియా అండి. అలాంటి ఎన్నో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు ఉపాధి, రేషన్ కార్డు ఉన్న ప్రతి మనిషికి ఏదో ఒక పథకం, 2 పథకాలు, ఒక్కొక్కరికి 3 కూడా 18,750 రూపాయలు కొంతమందికి వస్తుంది. అలాగే అమ్మఒడి ఉన్న వాళ్ళు 45 సంవత్సరాలు ముందున్న చిన్నపిల్లలు ఉన్న అమ్మఒడి వస్తుంది. అలాగే కాలేజీ చదువుకున్న వాళ్ళకి ఫీజు ఎన్ని పథకాలండి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినవి. జనాల్లోకి వెళ్తుంటే వాళ్ళు మనం బయట ఉండేది వేరు. ఈ ఎలక్షన్లోనే వెళ్తుంటే జనాలు ఏం చెప్తున్నారు తెలుసండి, ఇలాంటి బాబుని గెలిపించుకోకపోతే ఇంకెవరిని గెలిపించుకుంటాము, ఇంకేం చేస్తాం మేము, అతన్నే చేయకపోతే ఈ 5 సంవత్సరాల్లోని 58 నెలలు, ఇప్పటికి 58 నెలల్లో ఎంత చేశాడు, ఇంత చేసిన మనిషిని మేము గెలిపించుకోకపోతే ఇంకెవరిని గెలిపించుకుంటాము, ఏదో వచ్చి సంవత్సరానికి 6 నెలలకి హైదరాబాద్ నుండి వస్తారు, ఏదైనా జరిగితే ప్రచారానికి వస్తారు, అంతే తప్ప ఇక్కడ ఇల్లు కట్టుకున్నారా ఎవరైనా? ఇక్కడ మొత్తం ఆ జనాభా ఉందండి. వాళ్ళు ప్రతిపక్షాల పార్టీలు, అలాగే ఎల్లో వీడియో, ఎల్లో ఛానల్, ఎల్లో పేపర్లు, వీళ్ళు ఎక్కడ ఉంటున్నారండి? ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికైనా ఇల్లుందా? ఆంధ్ర రాష్ట్రంలో వ్యాపారాలు చేసుకుంటున్నారా? అంతా హైదరాబాద్లో వేరే జిల్లాలో ఉంటారు, ఏదో రాష్ట్రంలో ఉంటారు. ఇక్కడికి వచ్చి ఎలక్షన్లో వచ్చి అడుగుతారు. ఎలక్షన్లో వచ్చి అడుగుతారు. మరి ఈ ముందంతా ఏమవుతున్నారు ఈ ప్రజలు తెలుసుకోరాలు? ఏదో ఎక్కడో ఉండి ఎవరో ఫోన్ల ద్వారా ఎక్కడ ఏదైనా జరిగడమే తెలుసుకుంటారా? మనిషికి ఇది లేదా? ఒక ఆ నియోజకవర్గంలో వస్తే నియోజకవర్గంలో ఓటు హక్కు ఉండదు. ఆ నియోజకవర్గం నిలబడడం, గెలడం, హైదరాబాద్ వెళ్ళి కూర్చోవడం, పరిపాలన హైదరాబాద్ నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తారనమాట. ఆంధ్ర రాష్ట్రం ప్రజలు ఓట్లు కావాలి. ఆంధ్ర రాష్ట్రం ప్రజలకు ఏ ఉపకారం చేయరు. కరోనా టైంలో ఎవడైనా ఇప్పుడు ఎల్లో బ్యాచ్ అంతనా, వీడియో ఛానల్లే కాదు, ఎల్లో పేపర్ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, ఎవరైనా సరే 2 సంవత్సరాలు కరోనా టైంలో ఎవరికైనా హెల్ప్ చేశారా? వీళ్ళ జీవితంలోని ఎవరికైనా ఏమైనా ఇచ్చారా? ఎవరికి ఏమి ఇవ్వరు. ఇప్పుడు వచ్చి ఓట్లు కావాలి. ఆంధ్ర రాష్ట్రం ఓట్లు వేసేస్తే వీళ్ళు చీఫ్ మినిస్టర్లు అయిపోయి పరిపాలన చేస్తారు మమ్మల్ని.
ఆంధ్ర రాష్ట్రం ప్రజలు అక్కర్లేదు, వీళ్ళకి ఓట్లు కావాలి. ఆంధ్ర రాష్ట్రం ప్రజలు ఏమయ్యారనేదే ఆ 2 సంవత్సరాలు చూడలేదు ఎవరును. ఒక్కడొచ్చి ఒక్క రోజు ఒక్క మనిషికి ఒక 100 రూపాయలు 50 రూపాయలు అని ఇచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మనిషికి కార్డు ఉన్న ప్రతి మనిషికి 1000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాడు. అలాగే ఇంకా టైం ఉన్నా సరే 6 నెలల ముందే ఒక్కొక్కరికి పథకాలు ఇచ్చాడు. ఆ టైంలో కరోనాల టైంలోని అమ్మఒడైనే కాదు ఏదైనా సరే ముందుకుంటూ ఇచ్చారు. ఇంకా టైం ఉంది. అయినా ఈ ప్రజలు ఏమైపోతారో, డబ్బులు లేవు, ఎక్కడ ఉద్యోగాలు పనులకి వెళ్ళడానికి పనులు లేవు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా జీతాలు లేవు. అలాగే చిన్న చిన్న తాపీ మేస్త్రులని, పెయింటర్లని, కార్పెంటర్లని, టైలర్లని ఎంతో మందికి డబ్బులు లేవు. అదే టైంలోని వాళ్ళకి ఏదో 10,000 రూపాయలు ఆటో డ్రైవర్ కానీ, అలాగే ఈ టైలర్స్ కానీ, ఇలాగా వృత్తులు చేసుకున్న ప్రతి వాళ్ళకి 10,000 టైం ఇంకా టైం ఉంది. ఆ టైంలో ఇస్తే అప్పటికి కరోనాలో బాధపడుతున్న ముందు ఇచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ప్రజలు అతన్ని చూడండి. ఇప్పుడు ఈ ఎలక్షన్లోని మే 13 ఎలక్షన్ అయిపోతుంది కదా, అప్పుడు ఎలాగుంటుంది అనేది 14 జూన్ 4లో తెలుస్తుంది కదా. అప్పుడు సునామీ అంటే ఎలాగుంటుందో, ఎలక్షన్ సునామీ అంటే ఎలాగుంటుందో ప్రజలకు తెలుస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షాలు మీటింగ్లు పెట్టుకొని ఏదేదో చెప్పేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇదేని, జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలనేది ప్రజల కోసం చేస్తున్నారు. ఎన్నో పథకాలు. దానివల్ల మేము వార్డులో తిరుగుతుంటే వాళ్ళు చెప్పిన మాటలు వింటుంటే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. అలాగే ఇక్కడే మా దగ్గర ఇలా చెప్తుంటే మొత్తం రాష్ట్రం అంతా అలాగే ఉంటుంది. అతను ఇచ్చేదంతా రాష్ట్రం అంతా ఇస్తున్నాడు. రాష్ట్రం అంటే ఏ రాష్ట్రంలోనండి 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఒకటి చూపించండి. మొత్తం మన ఇండియాలోనే ఎవరైనా సరే, మన మోడీ గారు ప్రధానమంత్రి గారు రాష్ట్రం ఉంది గుజరాత్. ఎక్కడ ఏమిస్తున్నారు గుజరాత్? కానీ అతను ప్రధానమంత్రి అయ్యాడు. వాళ్ళ రాష్ట్రానికి ఏం చేయాలి? ఎప్పుడైనా ఎలాగుండాలి తెలుసండి. ఆంధ్ర రాష్ట్రంలో 3,000 ఇస్తే నేను 4,000 ఇవ్వాలని ఒక ప్రజలకి, పేదవాళ్ళకి ఏదైనా చెయ్యాలని ఇది రావాలి. అది ఎక్కడి నుండి వస్తుందండి? గుండెల్లో నుండి, మనసులో నుండి రావాలి. నోటు మాట కాదు. అది ఎంతో హృదయం ఉండాలి, ఎంతో మంచితనం ఉండాలి. ప్రజలందరూ నావాలని మనసులో ఉన్నోళ్ళకే అది వస్తుందండి. ఏదో నలుగురికి మంచి మాటలు చెప్పేసి నలుగురికి ఏదో చెప్పినోడికి అది రాదు. ప్రజలకు ఏమివ్వాలనేది అదంతా ఎలాగంటే ఒక హృదయం ఉండాలి మనిషికి. అంటే ప్రజలకు సాయం చేసే గుణం ఉండాలి. అది అలాంటి గుణం ఒక జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. ఎన్నో ఎలక్షన్లు అయ్యి దేశం మనకు దేశాన్ని ఇచ్చిన తర్వాత, మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ఎన్నో ఎలక్షన్లు అయ్యి ఎంతో మంది ముఖ్యమంత్రులు, 18 మంది ముఖ్యమంత్రుల దగ్గర అయ్యారు. ఏ ముఖ్యమంత్రి ఈ పనులు చేశారండి? చిన్న కుర్రోడు, అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యి ఎలా చేస్తున్నాడు పరిపాలన అంటే ఎలాగుండాలి? ఎప్పుడో మనకు స్వాతంత్రం రాకముందు గాంధీ గారు అనేవారు మనకి ఇది ఉండాలి, వాలంటీర్ ఫోర్స్ అన్నీ ఉండాలి, అందరూ పరిపాలన అంటే పల్లెటూరులో ఉండాలి, గ్రామాల్లో ఉండాలి అని అప్పుడు అనేవారు. ఎప్పుడో మనకు స్వాతంత్రం రాకముందు గాంధీ గారు ఎన్నో ఉపన్యాసాలు చెప్పేవారు. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ పని ఎవరూ చేయలేదు. గాంధీ గారు కూడా లేకుండా అయిపోయారు మనకి. అప్పుడు వెంటనే మనకు స్వాతంత్రం వచ్చి కొన్నాళ్ళలోనే అతనికి ఇదవడం వల్ల అది ఆగిపోయింది. ఎవరికి ఇంకా ఆలోచన రాలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత ఆ ఆలోచన తెచ్చాడు. అతను ఎప్పుడో చిన్నప్పుడు విని ఉంటాడు ఆ మాటలు. ఆ మాటని అతను చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత నెరవేర్చుకున్నాడు. అది పట్టుదల. అంటే మనిషికి అనేది ఏదైనా విన్నాము, ఏ నాయకుడు చెప్పిన మాట విని, అది చిన్నప్పుడు ఎప్పుడో విని ఉంటారు, లేకపోతే వినకపోయి ఏ టీవీలో విని ఉంటారు. అలాంటి మాటని ఆంధ్ర రాష్ట్రాన్నే ఇంటికి ఒక సచివాలయం తయారు చేశాడు. ఒక వాలంటీర్స్ 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ తీసుకొస్తే వాళ్ళకి ఏ ఉపాధి అని ఎందుకు వస్తుందండి? అది అలాంటి పని చేసే నాయకుడు కావాలా? మనకి ఏ పని చేయని నాయకుడు కావాలా? ఎక్కడో ఈ ఊర్లో లేకుండా ఏ ఊర్లో ఉండి, ఈ రాష్ట్రంలో లేకుండా ఏదో రాష్ట్రంలో ఉండి ఇలా మనకు కావాలి. మన పరిపాలించే మన నాయకుడు కావాలి. మన రాష్ట్రంలో ఉండాలి. మన రాష్ట్రంలోనే మనిషి ఉండాలి. మన రాష్ట్రం కోసం పట్టించుకొని ఉండాలి. ఎక్కడో బతుకుతూ, ఎక్కడో తిరుగుతూ, ఎక్కడో సంపాదించుకుంటూ ఎలక్షన్ టైం వస్తాడు మన దగ్గరికి వచ్చి మన ఓటు అడగడం అంటే వాళ్ళకైనా జ్ఞానం ఉండాలి. ఆ ఓటు అడగడానికైనా వాళ్ళకి ఆలోచన ఉండాలి. మనం ఏం చేసాము ఇక్కడ ఈ రాష్ట్రానికి, మనం ఏం చేసామని ఆలోచన ఉండాలి. ఏదో ఎలక్షన్ వస్తే నాకు 4 సీట్లు ఇచ్చేస్తే నేను గెలిచేసి, లేకపోతే 3 సీట్లు ఇచ్చేస్తే గెలిచి ఏంటి చేస్తాం, ఏం చేస్తామని వస్తాము?
ఏటిస్తామని వస్తారు పార్టీలకి. పార్టీ చేయాలి, ప్రజలకి మాట ఇవ్వాలంటే ఏం చేయాలి, ఏం చేస్తామని అనాలి. అంతేగాని ఇష్టం వచ్చినవి ఏవో చెప్పేసి ఇది అది మాట్లాడడం కాదు. ఎప్పుడైనా ప్రజలకి ఏమి ఇవ్వాలనేది ఆలోచించుకొని ప్రతిపక్షాలు అడగాలి. పాలక పక్షాన్ని నిలదీయాలంటే అతను ఏం చేశాడు, ఏం చెయ్యలేదు, అవి చెప్పరు. అది ఇదని ఏదో సొల్లు మాటలు చెప్పడమే తప్ప జగన్మోహన్ రెడ్డిని ప్రజల మనిషి అండి, ప్రజల ఓటు అండి, ప్రజల ఓటు వేస్తారండి. ఎంత ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి పొత్తులు అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదండి. ఒక్కడే ఒక ఒక మనిషి, ఒక జగన్మోహన్ రెడ్డి. అలాగా ఒక వాలంటరీ 2,50,000 మంది ఆ వాలంటీర్లు జడిసి వాళ్ళు ఇది చేశారు. అది ఒక జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ ఇంటికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చినట్టుగా ఉండేది. అలాంటి వాలంటీర్ని ఆపించి ఈ ఎన్నికల్లోని ఇది పెట్టించి చేశారు.